ఈ గృహం శిథిలావస్థలో ఉన్నందున ఇంటి గృహంలో నివసించరాదు. ఒకవేళ నివసించినచో అనే విషయాన్ని పాత ఇంటిపై మున్సిపల్ కమిషనర్ రాసిన రాతలు ఉండగా ఆ కూలిపోయే ఇంట్లో ఒక ఫ్యామిలీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక ఉన్నారని ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న చిన్న అంశం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారులో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాడతారో తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబుల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే చనిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించి ఇచ్చుకొని ఇటువంటి వారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 నేను బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నా. 1,25,000 గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానున్నారు. 55,000 రూపాయల దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుంటే గ్లోబల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తా, మీరెందుకు సార్ నేను చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు అల్మార్లు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమకు పంపిస్తారో చూడరు. ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే.